హలో ఎవరీవన్, మీరు 10th క్లాస్ స్టూడెంట్సా? మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా 10th క్లాస్ చదువుతున్నారా? అయితే ఇది వారి కోసమే. మీ 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఈ వీడియో చూడండి. మీ రిలేటివ్స్లో ఎవరైనా 10th క్లాస్ చదువుతున్న వారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇది వరకు చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో. ఓకేనా? ఓకే, వెల్కమ్ టు మై ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అర్జెంటుగా ఇప్పుడే. ఆల్ వన్ ఛానల్లో ఆల్ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. ముందైతే ఈ వీడియోలో మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనలో చాలామందికి మ్యాథ్స్ అంటే ఒక వీక్ సబ్జెక్ట్, పెద్ద తలనొప్పి కూడా. కొంతమంది అయితే ఎంత మ్యాథ్స్ నేర్చుకున్నా కూడా మర్చిపోతూ ఉంటారు. అటువంటి వారికి చాలా ఈజీగా అర్థమయ్యేలా ఈ ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది పాస్ అయితే చాలు అనుకునే వారితో పాటు మ్యాథ్స్ 100/100 తెచ్చుకోవాలి అనుకునేవారు కూడా ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు ఇవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని ఉంచుకోండి. ముందుగా 8 మార్క్స్ డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు మ్యాథ్స్ సెమిస్టర్ 1లో మరియు సెమిస్టర్ 2 రెండు ఉంటాయి కదా. సో సెమిస్టర్ 1 మరియు సెమిస్టర్ 2లో మనకు ఆల్ చాప్టర్స్ నుంచి కూడా 5 చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే 5 క్వశ్చన్స్ అందులో నుంచి వచ్చేస్తాయి. ఓకే, 5 చాప్టర్స్ 5 క్వశ్చన్స్ సరిపోతుంది. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 8 మార్క్స్ వచ్చేసి రియల్ నెంబర్స్ నుంచి ఒక 8 మార్క్స్. థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి 2 గ్రాఫ్స్ వస్తాయి. అండ్ 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 1 8. అండ్ 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ నుంచి ఒక 8. 14th చాప్టర్ ప్రాబబిలిటీ నుంచి ఇంకో 8 వస్తుంది. ఈ 5 కూడా వేరు వేరు రోమన్స్లో వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 5 కూడా వేరు వేరు రోమన్స్లో అంటే వేరు వేరు సెక్షన్స్లో వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 5 చేస్తే మిగతా మీరు ట్రయాంగిల్స్ కానీ లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, అలాగే ఏరియా రిలేటెడ్ సర్కిల్స్ మీరు ఆప్షన్ వదిలేయచ్చు. ఓకే, ఈ 5 చాప్టర్స్ కూడా మనం చాలా ఈజీ చాప్టర్స్. ఈ చాప్టర్స్ నుంచి ఇప్పుడు ఏమేమి వస్తాయో డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ 5 చాప్టర్లో 5 చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ మనకు తెలుసు కదా. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ చాప్టర్ అంటే రియల్ నెంబర్స్ నుంచి థియరం 1.3 రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అండ్ ఎగ్జాంపుల్ 5 ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ ఉన్నాయి కదా. ఈ రెండింటితో పాటు మీరు ఇంకోటి ఎక్స్ట్రా నేర్చుకుంటే సరిపోతుంది. అదే ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ సమ్ ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఈ మూడిట్లో మీరు ఒకటి నేర్చుకుంటే మిగతా 2 వచ్చేసినట్టే. అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోపు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ మూడిట్లో ఒకటి నేర్చుకుంటే మిగతా 2 వచ్చేసినట్టే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఉంది కదా. ఈ థర్డ్ చాప్టర్ నుండి వచ్చేసి 2 గ్రాఫ్స్ వస్తాయి 8 మార్క్స్. 2 గ్రాఫుల్లో ఒకటి డేటా బేస్డ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఇంకోటి వచ్చేసి ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్. చూసారు కదా, ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్లో అయితే ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఈ 2 నేర్చుకుంటే ఈ రెండింటిలో 90% ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది కదా. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ట్రైసెక్షన్ 100% ట్రైసెక్షన్ మెథడే వస్తుంది. ఓకే, ట్రైసెక్షన్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జాంపుల్ 8 ఉంది కదా, ఎగ్జాంపుల్ 8 ఒక ట్రైసెక్షను. అండ్ ఇంకో సమ్ వచ్చేసి ఎక్సర్సైజ్ 7.2లో సెకండ్ సమ్ ఉంది కదా. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఉంది కదా, అది. ఈ రెండింటిలో ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్ 13th చాప్టర్ ఉంది కదా. స్టాటిస్టిక్స్ నుంచి మనకి 4 కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు కదా. ఒకటి మీను, ఇంకోటి స్టెప్ డివియేషన్ మెథడ్, ఇంకోటి వచ్చేసి మీడియను, ఇంకోటి 3. వీటిలో స్టెప్ డివియేషన్ మెథడ్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ సమ్ ఇది ఒకటి మీరు ఒకటి ఎగ్జాంపుల్గా ప్రాక్టీస్ చేయండి. 5వ క్వశ్చన్ వచ్చేసి 14th చాప్టర్ ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీ చాప్టర్ అండి. ఇందులో నుంచి టోటల్గా మనకి ఒక 8, ఒక 4, ఒక 1 మార్క్స్, టోటల్గా 13 మార్క్స్ వస్తాయి. సో ప్రాబబిలిటీ స్కోరింగ్ చాప్టర్ కూడా. ఓకే, 8 మార్క్స్ వచ్చేసి ఈ చాప్టర్ నుంచి 14th సమ్ ఉంది కదా. డెక్ ఆఫ్ కార్డ్స్
1 కార్డ్ ఈ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఉంది కదా, ఇది 100% వస్తుంది. ఓకే, మీకు ప్రాక్టీస్కి ఇంకా ఎగ్జామ్స్కి 50 డేస్కి పైగా టైం ఉంది. సో ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఈ 8లే చేయండి, ఇవే వస్తాయి. ఓకే, బాయ్ బాయ్. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఆల్ ఇన్ వన్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.